మరి ఒడ్లు 1200కి 1100కి అమ్ముకున్నారు. అవి పంటం 5 బత్తాలు 4 బత్తాలు పండినాయి. ఇకపోతే మిరగాయల వాళ్ళు ఉన్నారు. మిరగాయల వాళ్ళు 1500కి 2000కి 3000కి వాళ్ళు కూడా అట్నే అమ్ముకున్నారు. ఏముంది రైతుల పరిస్థితి అల్లాదేవరిలో పత్తి ఎత్తే పోయి అదేమి ఉపయోగపడలేదు. నూగి ఎత్తే గుడిసెలు తడిసిపోయి అవన్నీ డ్యామేజ్ సరుకు అయింది. ఇప్పుడు రైతు భరోసాలు ఇలాంటి ఏమన్నా అందుతున్నాయా? రైతు భరోసా మాకు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మాకు రైతు భరోసా ఇచ్చేదేవుడు ఎవరు ఇవ్వలేదు. అది మీకు ఏ ప్రభుత్వ పాలన బాగా అనిపించింది? పథకాల పరంగా అంటే పథకాల పరంగా జగన్ ప్రభుత్వం బాగుంది. కానీ ఈయన చేస్తానగా వేయలేదుగా, మనం ఏం చేద్దాము? సూపర్ 6 ఇస్తున్నాడుగా మీకు. సూపర్ 6 మెల్లో దండ గుర్చి వేసిండు అయ్యా. మొత్తం 6 రకాల దండ గుర్చి వేసిండు. అది ఏం రావట్లేదు అంటారు. ఏమొచ్చినాయి? అమ్మ ఒడి లేదు, అయ్యి ఒడి లేదు. మరి మాకు ఏమి లేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు మహిళలకి, ఏం జరిగింది? ఉచిత బస్సు అంటే ఇప్పుడు రోజు ఆడికి ఒంగోలు పోయి ఏంది డిమార్క్కి ఆడవాళ్ళంతా సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ గంగారంలో గిట్టుబాటు కావట్లేదని డిమార్క్ పోయి తెచ్చుకుంటున్నారు బస్సు అయ్యేసరికి. అది ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే కూటమి ప్రభుత్వం కదా, ఎలా అనిపించింది? మోడీ గారి గవర్నమెంట్ అంటే మోడీ గారి గవర్నమెంట్ని మనం ఎంత దూరం మనం వంక పెట్టకూడదు ఆయన్ని. ఎందుకంటే మొన్న యుద్ధ పరిస్థితుల్లో ఆయన బాగా మన భారతదేశాన్ని బాగానే కాపాడిండు, వాళ్ళని అదురుపుచ్చిండు, ఇబ్బంది లేదు. సరే ఆయన ఏదో 2000 వేస్తానండు, ఆ 2000 వేస్తాడు. ఆయన 2000 వేస్తానండు, ఆ 2000 వేస్తాడు. మనం ఆయన వంక పెట్టడానికి లేదు. అది ఇప్పుడు కరెంట్ బిల్లు ఎలా ఉంది పరిస్థితి? కరెంట్ బిల్లు జగన్ ప్రభుత్వం 250 ఇస్తే ఇవాళ 400 వస్తుంది. అది పెరిగిందంటారా? 150 పెరిగింది, రూపాయి కాదు. చాలా మంది పెరగలేదు అంటున్నారు. ఎవరు మరి వాళ్ళు పెరగలేదేమయ్యా మరి. అది ఇప్పుడు 350 400. అది నీకేం కావాలన్నా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది అంటారు? ఏ గవర్నమెంట్ అంటే ఇంకా 4 ఏళ్ళకి కదా. 4 ఏళ్ళ నాటి సంగతి అయాలకి మరి జన పరిస్థితి ఎట్లుంటుందో, పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో. గవర్నమెంట్ అంటే ఎవరైనా ఇప్పుడు మమ్మల్ని పైకి ఇచ్చేదే కానీ ఒక్కడైనా మమ్మల్ని ఆదుకునేవాడు లేడయ్యా. రైతు ఇప్పుడు జై కిసాన్ జై జవాన్ అనేది వాడికి ఆ టోపీ పెట్టేదే, ఈడికి ముసుకేసేదే. ఏం మాకు హీరో. ప్రస్తుతం చూస్తే పవన్ కళ్యాణ్ గారు రైతులకు నేను అండగా ఉంటా అన్నారు. అది ఎంతవరకు జరుగుతుంది? ఆయన అండ ఏంటంటే ముసుకేసుకొని తిరగడమే, అంతే, ఏమి లేదు ఆడ. ఆయన ఏం చేసిండు? ఆయనకి ఏముందాడ? ఆయన అధికారం ఉందా? ఆయన ఏదన్నా సీఎం అయితే ఒకవేళ శాతరేమో అనుకోవచ్చు. ఈ చంద్రబాబు కింద డిప్యూటీ సీఎం, మన వైస్ ప్రెసిడెంట్ అంత చేస్తారు ఆయన, అంతేగా చేసేది, అంతే కదా. ఇప్పుడు ఆయన పాలన మీకేం అనిపించలేదు? ఆయనదేముంది? ఆయన దగ్గర ఏముంది చెప్పు. మనం ఒకవేళ తెలియక అనుకున్నా ఆయన ఏం చేయగలడు, ఏం చేస్తాడో చెప్పు, నువ్వు చెప్పులే మరి. నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిందే చేస్తున్నారా? ఆయన సొంతంగా ఏం చేయట్లేదు. ఆయన ఏం చేస్తుండ? ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు ఆయనకి తెలిసినా ఆయన దగ్గర ఏం లేదు కదా. ఇప్పుడు నన్ను వైస్ ప్రెసిడెంట్ చేసినారు మా ఊర్లో, మరి నెంబర్లు అన్నీ మాకే వచ్చినాయి. మరి ప్రెసిడెంట్తో నాతో ప్రెసిడెంట్ పని లేపాయా? ఏం చేస్తారు? పోలం చేసుకుంటే వాడు సంతకాలు పెట్టుకొని 4 శాతం 5 శాతం వాడి పైన వాడు చేసుకుంటాడు ప్రెసిడెంట్. మరి ఇంకేంది? ఎంత పని ఉంది? ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అమరావతి డెవలప్మెంట్ బాగా జరిగిద్దా? అమరావతి అంటే మనము పోయి చూసినప్పుడు మాత్రం గుర్రపు చెక్క అంతా వాగంతా ఉంది. మరి ఆ వాగు నీళ్ళు ఇటు పోతాయో అడు పోతాయో, మనమేమో అడిగి పోయేది కాదు, అక్కడ మునిగేది కాదు, మనం చూసేది కాదు, మనం చూడలేదు. అది మాకు జరిగిన న్యాయం ఇది. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. రైతుగా సిలిండర్లు ఇచ్చారుగా, ఒక సిలిండర్ ఇస్తే బజార్కి ఒకరికి పోయి వచ్చినాయి 800. బజార్కి ఒకరికి వచ్చినాయి. మా ఊర్లో 15 బజార్లు 15 మందికి వచ్చినాయి. అయితే మొత్తానికి రైతుల పరిస్థితి బాగాలేదంట. అగమ్య గోచరంగా ఉంది. కాసిన మొక్కజొన్నలు తలా ఎవరన్నా మొక్కజొన్నలు వేసుకున్న వాళ్ళకి కాసిన 10 రూపాయలు వచ్చినాయి, అంతగా తప్ప ఏమి లేదు. ఆవు పాలు ఉంటే 42 రూపాయల ఆవు పాలు 33 రూపాయలకు వచ్చినాయి. ఆవులన్నీ అగబెట్టినారు.
ఏం లేదు మా రైతుల పరిస్థితి అంటే అగమ్య గోచరంగా తయారైంది. ఏదో పానం పోక మందు తాగి సావలేక బతుకుతున్నాం. ఏం